హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పనసకాయ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. ఇలా పనసకాయని ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించాలి ముక్క మెత్తగా అయ్యేంత వరకు. నెక్స్ట్ ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని దాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ అంతవరకు ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొన్ని తీసి మనం సైడ్కి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఆనియన్స్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు. నెక్స్ట్ అలాగే 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ సరిపోయినంత కారం మీరు ఎంత చేస్తున్నారో అంత క్వాంటిటీ వేసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ అంతా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు ఒక చిన్న కప్పు లాంటిది వేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన దాంట్లో ఉడకబెట్టిన పనస ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని ఇలా మనం వాటర్లో వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసి కొద్దిగా, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా వాటర్ని బాయిల్ ఇవ్వాలి. గ్రేవీ అనేది ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి. అలాగే బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసి ఇలా 90% ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇలాగ ఒక అడుగుపాటి గిన్నె తీసుకొని దాంట్లో మనం ముందుగానే రెడీ చేసుకున్న గ్రేవీని ఇలా కింద స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయర్ దాకా. నెక్స్ట్ దానిపైన అలాగే మనం ఉడికించుకున్న రైస్ వేసి ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ని అలాగా లేయర్ లాగా వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన మనం మిగతా గ్రేవీని ఇలా మళ్ళీ లేయర్ లాగా వేసుకొని మళ్ళీ మన దగ్గర మిగిలిన రైస్ని ఇలా లేయర్ లాగా వేసుకొని దానిపైన మనం ముందుగానే సైడ్కి తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, అలాగే కొత్తిమీర వేసి ఇలాగా దానిపైన మంచిగా స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ దానిపైన అలాగే కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత అలాగే 1 స్పూన్ నెయ్యి తీసుకొని దాన్ని చుట్టూ మనం కొద్దిగా వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా ఇంపార్టెంట్, టేస్ట్ బాగుండిద్ది. నెక్స్ట్ ఇలాగే మన బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుండిద్ది. నెక్స్ట్ ఇలాగ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి మనకి దమ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూసారా రైస్ ఎంత చక్కగా దమ్ అయిందో. బిర్యానీ చూసారా చాలా పొడిగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.